అసలు మేమిట్ట చదివి ఇట్ట మర్చిపోతున్నామే, బుర్రకే ఎక్కట్లా సదువు. నీకెట్ట గుర్తుందే నానమ్మ ఈ ముగ్గులన్నీ అంటే, బుర్రకెక్కకపోవడానికి అసలు నీకు బుర్రుంటేనే గానే అని నన్నే తిట్టేదనమాట. అయినా అయి బిస్కెట్‌లే అయినా వినడానికి భలేగుంటాయబ్బా! నిజాలంత బాగోవు గానీ, అబద్దాలెంత బాగా చెవికెక్కుతాయో అసలు. నాలాంటి తిక్కలమ్మ తిరణాలు పోతే ఎక్కదిగా సరిపోయిందంట. హాయ్ ఫ్రెండ్స్! నేను ఈ ముగ్గు అయితే భోగి పండుగ రోజు ఏసా అనమాట. ఆ వీడియోని ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఈ ముగ్గు ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. ఎలా వేస్తున్నానో గూడా చూసేయండి. ఇక్కడ నేను ముగ్గయితే స్పీడ్‌గా త్వరగా ఏసేయాలని ఏసేస్తున్నా అనమాట. మా చిన్నోడు లెగిసిండు ఏడుస్తుండు పక్కన. నాకైతే సంక్రాంతి గాని, జనవరి ఫస్ట్ గాని వస్తే మా ఊరు బాగా గుర్తొస్తదనమాట. ఎందుకంటే గబగబా మా ఇంటి ముందు ముగ్గులేసేసి, కలర్సేసేసి, ఇగ ఇళ్ళన్నీ తిరిగి చూసేవాళ్ళం అనమాట. ఎవరి ముగ్గు బావుందా అని. ఇంగ మా ఫ్రెండ్స్ ఎవరింటి ముందు ముగ్గయినా బావుందని చెప్పారా అయిపోయినట్టే. ఇగ అందులో వంకలెతుకుతా అనమాట నేను. ఇక్కడ అది లేదు, ఇక్కడ ఆ కలరేస్తే బావుండేదే అది ఇదని. ఎందుకంటే నేనేసిన ముగ్గే బావుండాలి, నేనేసిన ముగ్గే బావుందని చెప్పాలి అని ఫీలయ్యేదాన్ననమాట. ఇం ఇంగ వాళ్ళు నాతో తట్టుకోలేక "అసలు నువ్వు ముగ్గులెక్కడ నేర్చుకున్నవే? ఎంత బాగేస్తన్నవే?" అని నాకు 4, 5 బిస్కెట్‌లేసేవాళ్ళు. అయినా నేను తింటనా? హమ్మా! నాకు తెలీదా వాళ్ళేదో నన్ను పొగడ్తల బిస్కెట్‌లేసి నన్ను బిస్కెట్ జేస్తన్నారని. అయినా అయి బిస్కెట్‌లే అయినా వినడానికి భలేగుంటాయబ్బా! నిజాలంత బాగోవు గానీ అబద్దాలెంత బాగా చెవికెక్కుతాయో అసలు. ఇంగసలు సంక్రాంతి పండగొస్తుందంటే ఒక బుక్కు, పేపరు పట్టుకొని ఆ బుక్కు నిండిపోయేదనమాట ముగ్గులు ప్రాక్టీస్ చేయడంలో. ఎంత బావుండేదో చిన్నప్పుడైతే గదా! చక్కగా ముగ్గులేసుకోవడం, రంగులెయ్యడం, అందరి ఇళ్ళ చుట్టూ తిరిగి చూసి రావడం. మా అమ్మకైతే ఇగ అసలు మస్తు ఇంట్రెస్ట్ అనమాట. ముగ్గులు బాగేస్తది, డిజైన్‌లేస్తది. మాకప్పుడు అలికే ఇల్లుండేది. అలకాలి. పేడ, మట్టి కలిపి అలికి మా అమ్మ మంచి మంచి డిజైన్‌లేసి భలేగా అలంకరించేది మా ఇంటినైతే. మంచిగా మట్టి వాకిల్లో చక్కగా కళ్ళాపి చల్లి, ఈ ముగ్గులు మంచి మంచి డిజైన్‌లు ఇట్లా డబల్ గీతతో పెద్ద పెద్ద ముగ్గులేస్తే అసలెంత అందంగుంటదో చూడ్డానికైతే. నేను ఊకే మా ముసలిది అని జెప్తా గదా! మా నానమ్మయితే ఊరి చివర మా మాదే తోటది మామిడి తోట. అందులో ఉండేదనమాట చుట్టింట్లో. అసలు దాని ఇంటినైతే ఎంత బొమ్మరిల్లులాగా ఉంచుకునేది మా నానమ్మ. చుట్టూ పేడతో కళ్ళాపు చల్లి, చక్కగా మెలికల ముగ్గులేసేదసలు. దానికెంత గుర్తుండేదో ముసలిదయిపోయిన తర్వాత గూడా అసలు ఒక్క చుక్క గూడా పళ్ళు పోకోకుండా ఆ మెలికల ముగ్గులేసేది. అసలు మేమిట్ట చదివి ఇట్ట మర్చిపోతున్నామే, బుర్రకే ఎక్కట్లా సదువు. నీకెట్ట గుర్తుందే నానమ్మ ఈ ముగ్గులన్నీ అంటే, బుర్రకెక్కకపోవడానికి అసలు నీకు బుర్రుంటేనే గానే అని నన్నే తిట్టేదనమాట. మా నానమ్మ అయితే ఇగ అసలు ఫుల్లు మాటకారనమాట. మాటలతోనే చెప్తదన్నీ. మా అమ్మని మా పెదనాన్నోళ్ళున్నారు గదా! మా పెద్దమ్మోళ్ళు ఇంకా. మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములనమాట. నలుగురు కోడళ్ళని గూడా ఊరి చివరుందని జెప్పా గదా! మా నానమ్మ. అక్కడి నుంచి తిట్టడం మొదలుపెడితే నలుగురు కోడళ్ళని మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటా తిడతనే ఉండి ఎవరైనా ఊర్లో వాళ్ళు "వస్తుందిరా సీతొస్తుందిరా, సీతమ్మొస్తుంది రోడ్డు మీద తిట్టుకుంటొస్తుందంటే" అని ఊరి ఇంటి ఎనకున్నా గాని గుర్తుపడతారనమాట. అట్లా జేసేది మా నానమ్మ. ఏదైనా మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళైతే చాలా గ్రేట్ అనమాట. అసలు దాంతో భరించారంటే చాలా గ్రేటు. దాంతో ఏగలేరెవరు మా నానమ్మతో అయితే. అంత ఏమంటారు? అంత తిడతదనమాట. అసలు ఈ రోజుల్లో ఆ తిట్లయితే ఎవ్వరు భరించలేరు. అసలు ఉండను గూడా ఉండరు. ఇప్పుడేమనుకోకుండా ఎళ్ళిపోతున్నారు. ఇక అప్పుడైతే ఏం లేదు. ఇంక మా అమ్మ, మా నాన్నమ్మ, మా పెద్దమ్మోళ్ళైతే చాలా గ్రేట్ అనుకోవాలి. నేను మీకేదో చెప్దామనుకోని ఏదేదో చెప్పేస్తున్నా. ఇంగిట్లనే ఉంటది నా తెలివి, బుర్ర మొత్తం. అందుకే మా ముసలిది పద్దాక "నీకు బుర్ర లేదు, పాడు లేదు, తెలివి తక్కువ దానా" అని తిడతా ఉండేది.
ఏదైనా మా ముసలిది చెప్పే మాటలు ఒక్కొక్కసారి నిజమే అనిపిత్తందబ్బా! నేను కూడా ఏం మాట్లాడుతున్నానో తింగర తింగరగా మాట్లాడతా ఒక్కొక్కసారి తింగర గురించి నాకే అర్థం గాట్లా. అయోమయం జగన్నాథం అనమాట మైండ్ మొత్తం. నాలాంటి తిక్కలమ్మ తిరణాలు పోతే ఎక్కదిగా సరిపోయిందంట. ఊకే మా ముసలిది నన్ను ఈ మాటే అనేది. నీలాంటి తిక్కలది తిరణాలు పోతే ఎక్కడం, దిగడం సరిపోయిందంట అని. మా ముసలిదాని గోల మనకెప్పుడు ఉండేదే గానీ, మీకీ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే చెయ్యని వాళ్ళు బాగా చూస్తున్నారు. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లే అబ్బా! సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.